ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తీవ్రమైన నీటి ఎద్దడి రాబోతుందని ముందే తెలుసు. అయినప్పటికీ వాటర్ మేనేజ్మెంట్ లో తాము తోపులమని బిల్డప్ ఇచ్చారు. సాగుకు నీరివ్వలేమని క్లారిటీ ఉన్న పెన్నా నుంచి పట్టిసీమ వరకు నీటి విడుదల పేరుతో రైతుల్లో ఆశలు రేపారు. కట్ చేస్తే ఇప్పుడు సాగునీరు ఇవ్వటం అసాధ్యం, తాగునీరుకే మా ప్రాధాన్యం అంటూ చేతులెత్తేశారు. ఖరీఫ్ లో రైతులను నమ్మించి నట్టేట ముంచేసిన చంద్రబాబు ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసింది. వ్యవసాయమన్నా రైతులన్నా గిట్టని చంద్రబాబు ఖరీఫ్ సీజన్లో రైతులను నమ్మించి వంచారు. ఈ ఏడాది వాతావరణంలో తీవ్ర మార్పులుంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కూడా సూచించింది. కానీ తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా మే 18న రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి షెడ్యూల్ విడుదల చేశారు. పెన్నా నుంచి పట్టిసీమ వరకు నీటి విడుదల పేరిట ఓ పెద్ద షో నడిపించారు. ముఖ్యంగా కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల సమయంలో హడావిడి చేశారు. సాగునీరిచ్చేస్తున్నాం, రైతులు ఇక పండగ చేసుకోవడమే అని ప్రకటనలు చేశారు. కట్ చేస్తే పట్టుమని 20 రోజులు కాకుండానే ఇప్పుడు తూచని ప్రభుత్వం మాట మార్చేసింది. గతేడాది ఖరీఫ్లో రికార్డు స్థాయిలో నీరందించాం, ఈసారి అంతకు మించి ఉంటుందని ప్రకటనలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు సాగునీరు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ప్రభుత్వ ప్రకటనతో కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలో 13 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. నీటి విడుదలపై కూటమి ప్రభుత్వం చేసిన ప్రకటనలను నమ్మి నారు పోసి రైతులు ఇప్పుడు చుక్క నీరు అందక విలవిల్లాడుతున్నారు. కృష్ణా డెల్టా శివారు పంట భూములు ఇప్పటికే ఎడారిని తలపిస్తున్నాయి. ఇప్పటికే కౌలు చెల్లించడంతో పాటు ఒక్కో ఎకరాకు 15,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా లెక్క చేయని ప్రభుత్వానికి ఇప్పుడు వాస్తవమేంటో అర్థమైంది. ఇంతటి వర్షాభావ పరిస్థితులు వస్తాయని అనుకోలేదని, ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశం లేనందున సాగుకు నీరందించలేమని ఇరిగేషన్ అధికారులు తేల్చేశారు. తాగునీటి అవసరాలు తీర్చడమే ప్రభుత్వం ముందు ఉన్న ఏకైక లక్ష్యమని ప్రకటించారు. కృష్ణా డెల్టా పరిధిలో వరి సాగు వేయొద్దని హెచ్చరించారు. సాగునీరిస్తామని ఆశలు కల్పించి నాట్లు వేసిన తరువాత ప్రభుత్వం హ్యాండ్సప్ అనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలకు నష్టపరిహారం అందించిన తరువాత క్రాప్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.